నంద్యాల జిల్లా డోన్పట్నంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 29 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని అన్నారు. అభివృద్ధిలో భాగంగా డోన్పట్నంలో ప్రజల ఆరోగ్య రక్షణ కోసం 100 పడకల ఆసుపత్రి నిర్మాణం చేపట్టారని, చికిత్సల కోసం కర్నూలుకు పోకుండా ఇక్కడ చికిత్సలు జరిగేలా మెరుగైన ఆరోగ్యం అందించగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పాల్గొన్నారు. టీడీపీ పార్టీ నాయకుల అసత్య ఆరోపణలు, అబద్ధాలు, 2 రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు, కుతంత్రాలు కొనసాగుతూనే ఉన్నాయి. మేము పదే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చాలా స్పష్టంగా ఆధారాలతో సహా, ఫోటోగ్రాఫ్తో సహా పదే వాళ్ళకు చూపించినా కూడా అంటే పదే అబద్ధాలు మాట్లాడితే ప్రజలు నమ్ముతారన్న భావనలో ఉన్నట్టున్నారు. విఘ్నులైన డోన్ ప్రజలు కళ్ళకు కనిపిస్తున్న అన్ని ప్రాజెక్ట్స్ను, అభివృద్ధి చెందినటువంటి డోన్ను కళ్ళారా చూస్తున్నారు. దాన్ని 13వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో స్పష్టంగా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇది స్పష్టం. కాబట్టి మీరు పదే అబద్ధాలు బురదజల్లే కార్యక్రమం దయచేసి మానుకోండి అని చెప్పేసి వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తూ ఉన్నా. మళ్ళీ ఒకసారి వాళ్ళు అడిగిన పదే క్వశ్చన్స్కు ఫైనల్గా ఆన్సర్ చెప్పాలన్న ఉద్దేశంతో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన 2-3 విషయాలు. గవర్నమెంట్ హాస్పిటల్లో మరి కొత్తగా మొన్నటి వరకు ఏం చెప్పినారంటే 3 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పేసి చెప్పడే దానికి కొనసాగింపుగా మేము అన్ని ఆధారాల సహా చూపిస్తే మళ్ళీ ఆయన ఏం చెప్తారంటే 3 కోట్లు కాదు, ఇప్పుడు 20 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది దాంట్లో అని చెప్పేసి ఆరోపణ చేస్తున్నారు. వాళ్ళకి మేము చెప్పేది ఒకటే, అది టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 26 కోట్లు మెయిన్ బిల్డింగు, 3 కోట్లు దాంట్లో సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, సైడ్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి 3 కోట్ల రూపాయలు. అంటే మొత్తం టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 29 కోట్లు. 29 కోట్లలో మీరు ఆరోపణలు చేస్తున్న విధంగా నిజంగా 20 కోట్ల రూపాయలకిన బుగ్గన సార్గిన తీసిపోయి ఉంటే ఆడ ఏం ఉండదు, ఇంత స్థలం తప్ప, ఖాళీ స్థలం తప్ప ఏమి ఉండదు. ఏమేమి చేసినామనేది మళ్ళొక్కసారి మీ ద్వారా ఆయన తెలియస్తా. మెయిన్ గేట్ కాంప్లెక్స్ కళ్ళారా కనిపిస్తూ ఉంది, ఫోటోగ్రాఫ్స్ అలా చూపిస్తున్నాం. మేము జరిగిందా లేదా, కళ్ళ కనిపిస్తున్నారా లేదా, 4 సైడ్స్ కాంపౌండ్ వాళ్ళు, తర్వాత అంబులెన్స్ గ్యారేజ్ ఇంకొక పార్ట్, మార్చిలో ఇంకో లోపల భాగము, సీసీ రోడ్స్ చుట్టూ, ఆ హాస్పిటల్ చుట్టూ సీసీ రోడ్స్. ఇది హాస్పిటల్, మెయిన్ హాస్పిటల్ 26 కోట్ల రూపాయలు. తర్వాత బయోమెడికల్ వేస్ట్ వేయడానికి ఒక ఏరియా, తర్వాత అక్కడ వాటర్ సోర్స్ కావాలి కాబట్టి ఒక సంపు, దానికి సంబంధించిన వాటర్ కనెక్షన్స్. ఇవన్నీ మెయిన్ బిల్డింగు, రోడ్స్ ఇవన్నీ కట్టిన తర్వాత కూడా మీరు ఆరోపణ చేస్తున్నారంటే 29 కోట్ల ప్రాజెక్టులో 20 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అనడం నాకు తెలిసినట్టే తెలుగుదేశం గవర్నమెంట్ ఏమైనా అట్లాంటి సాధ్యమైందాము, కానీ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అట్లాంటి ఎటువంటి పరిస్థితులు జరిగే అవకాశమే లేదు. కాంట్రాక్టర్స్ నిజంగా సార్ మీద, బుగ్గన సార్ మీద బాధపడుతున్నారు. ఇంత డిజైన్స్, ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొంత మాకు మిగలడం లేదు సార్ దాంట్లో అని ఒక పక్క కాంట్రాక్టర్లు బాధపడుతున్నారు. టీడీపీ గవర్నమెంట్లో కాంట్రాక్టర్లు ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ఆ లెవెల్లో జరిగింది అవినీతి. మరి ఆయన చెప్పిన విధంగా నాకు తెలిసి దాదాపు చాలా మిగిలినట్టుంది టీడీపీ గవర్నమెంట్లో కాంట్రాక్టర్లకు. మరి అటువంటివి బుగ్గన సార్ కార్యక్రమంలో జరిగే ప్రసక్తే లేదు. కాబట్టి మళ్ళొకసారి మీకు 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన అన్ని ప్రూఫ్స్ మళ్ళొకసారి ఇచ్చినాము. దాదాపు 18% ట్యాక్సెస్ ఉంటాయి, కన్స్ట్రక్షన్ జరిగింది, అన్ని కార్యక్రమాలు జరిగినాయి, ఫోటోగ్రాఫ్తో ఇచ్చినాం. కాబట్టి దాంట్లో ఇక మేము పదే హాస్పిటల్కి సంబంధించి మీతో మేము చర్చలు చేసే పరిస్థితుల్లో లేవు. హాస్పిటల్ సబ్జెక్టు క్లోజ్. తర్వాత ఇంట్రెస్ట్ అయినా ఖచ్చితంగా అప్పీల్ చేస్తారు. ఏదైనా రాబో రోజుల్లో దానికి వచ్చే ఆదాయం నుంచి కట్టుకుంటారు. అది ఆ అసెట్ మిగిలిపోతుంది ఆ మున్సిపాలిటీకి. ఈ క్రమంలో మీరు ఇటువంటివి ఏమైనా ప్రాజెక్ట్స్ ఇప్పటివరకు చేసినారా? ఏం చేసిన దాఖలాలు లేవు. డోన్ మున్సిపాలిటీకి రాబో రోజుల్లో పెద్ద ఎత్తున అసెట్స్ పెరగాల, స్థలాలు ఉండాలా, రెంట్స్ రావాలన్న ఉద్దేశంతో, తద్వారా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేయాలన్న ఉద్దేశంతో బుగ్గన సార్ చేస్తున్న కార్యక్రమం ఇది. మళ్ళొక క్లారిఫికేషన్ మీకు ఇచ్చేది ఏమంటే, ఈ 18 కోట్ల 20 లక్షల్లో మనం 6 కోట్ల రూపాయలు మాత్రమే లోన్ తీసుకున్నాం. మిగతాదంటే ఆయన స్పెషల్ గ్రాంట్స్ కింద ఇచ్చినది. ఫైనాన్స్ మినిస్టర్ గారు డోన్ మున్సిపల్ అవసరాలకు సంబంధించి 28 కోట్ల చిల్లర ఈరోజు మనకు స్పెషల్ గ్రాంట్స్ ఇచ్చాడు ఆయన. ఇంత పెద్ద ఎత్తున డోన్ మున్సిపాలిటీకి డబ్బులు 28 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం లేదు, నాయకుడు లేదు, ఎవ్వరు చేయలేదు. మొట్టమొదటిసారిగా ఆయన నాయకుడు చేసినాడు. దాన్ని కూడా మీరు విమర్శిస్తున్నారు. ఇది మీకు సంబంధించిన క్లారిఫికేషను. ఇంకొక క్లారిఫికేషన్ ఏం చెప్పేదంటే, డోన్లో ఒక పక్క టీడీపీ నాయకులంతా అభివృద్ధి జరగలేదని పదే అంటున్నారు. మరి మీ ద్వారా ప్రజలకు తెలిసినది ఏమంటే, ప్రజా అవసరాలకు ఉపయోగపడే విధంగా కర్నూలుకి ప్రాంతవాసులు, డోన్ కాదు, ప్యాపిలి, వేదంచర్ల చుట్టుపక్కల ప్రాంతాల విలేజ్ వాళ్ళందరూ
ఆరోగ్య అవసరాలకు కర్నూలుకు పోవాల్సిన అవసరం లేకుండా దాదాపు 20 పైసలకు డాక్టర్స్ అందుబాటులో స్పెషలైజ్డ్ డాక్టర్స్తో ఉన్నారు అని మీరు చెప్పిన తర్వాత ప్రజలకు పెద్ద ఎత్తున అది ప్రచారం జరిగింది. మీరు మంచిగా చేస్తున్నారు. తర్వాత రూపాయలు ఉగ్గనసారి తీసుకున్నారండి. అక్కడ స్టేడియం కట్టినారు, పిల్లలు ఆడుకుంటున్నారు, సంతోషంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ ప్రాంత యువతి యువకులు. మరి ఏదన్నా ఉంటే ఒకసారి నిజంగా మళ్ళీ ఒకసారి పోయి చూసిరండి. రైల్వే స్టేషన్ రోడ్లో ఉంది కదా, ఇండోర్ స్టేడియం ఉంది, పక్కన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది, ఉందో లేదో ఒకసారి చూడండి. మళ్ళీ ఒకసారి దానికి సంబంధించి క్లారిఫికేషన్ ఇస్తున్నాము. తర్వాత మన వెజిటబుల్ మార్కెట్ గురించి మళ్ళీ ఒక ప్రస్తావన తీసుకొచ్చాను నిన్న. వెజిటబుల్ మార్కెట్లో మేము ఒక స్పష్టంగా ఆయన చెప్పేది ఏమంటే దాదాపు 12 కోట్లు 13 కోట్లు లోన్ తీసుకున్నారు. ఈ లోన్ ప్రాంతం వాళ్ళు అప్పులు కట్టాలా, ఎట్లా కడతారు అది ఇది అని చెప్పేసి చెప్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, దాంట్లో మీరు ఆరోపణ చేసిన విధంగా 12 కోట్లు 13 కోట్లు అప్పు కాదు. అది టోటల్ ప్రాజెక్ట్ కాస్టు దాదాపు 18,20,00,000. దాంట్లో 6 కోట్ల రూపాయలు మనము ఆప్కాప్ ద్వారా లోన్ తీసుకున్నాము. డిసిసిబి సగము, ఆప్కాప్ సగము, 3 కోట్లు అంటే 6 కోట్ల రూపాయలు. టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ 18,20,00,000 అయితే మనం దాంట్లో తీసుకుపోయింది 6 కోట్ల రూపాయలు మాత్రమే. దాదాపు నా గెస్ కరెక్ట్ అయితే 6 కోట్ల రూపాయలకు 6 లక్షల రూపాయలు ఈఎంఐ ఉంటుంది. ఇప్పుడు షాప్స్ మనం అన్ని రెంట్కి ఇచ్చినాం ప్రజలకి. కింద వెజిటబుల్ మార్కెట్ సెల్లార్లో ఇచ్చినాము, గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినాం. ఫస్ట్ ఫ్లోర్లో మీరు ఆరోపణ చేసే విధంగా ఫస్ట్ ఫ్లోర్లో వెజిటబుల్ మార్కెట్ లేదు, ఓన్లీ సెల్లారు అండ్ గ్రౌండ్ ఫ్లోరు. ప్రజలు చక్కగా వినియోగించుకుంటున్నారు, అందరూ వ్యాపారస్తులు సంతోషంగా ఉన్నారు. 18,000 రూపాయలు మెయిన్ షాప్స్ ఏవైతే పెద్ద షాప్స్ ఉన్నాయో దాంట్లో 2, లోపల పక్కన చిన్న షాప్స్ 10,000 11,000 రూపాయలు ఉన్నాయి. వెజిటబుల్ సెల్లర్స్ అంటే కట్టల మీద వాళ్ళు వెజిటబుల్ వ్యాపారం చేసుకున్న వాళ్ళకు అక్షరాల 1,500 1,500 రూపాయలు రెంట్. ఈ అన్నీ పూర్తయిన తర్వాత మనకు డోన్ మున్సిపాలిటీకి దాదాపు 10 లక్షల రూపాయలు నెలకు ఆదాయం వచ్చే రెంట్స్ రావచ్చు అనేది ఒక అంచనా. అంటే 6 లక్షల రూపాయలు నెలకు మనం ఈఎంఐ కట్టినా కూడా మనం ఆ ప్రాజెక్ట్ మీద తీసుకున్న లోన్కు దాదాపు ఒక 4 లక్షల రూపాయలు నెలకు డోన్ మున్సిపాలిటీకి మిగిలే అవకాశం ఉంది. ఓవర్ పీరియడ్ ఒక 9 సంవత్సరాలు, ఎంతలో లోన్ పీరియడ్ కరెక్ట్గా తెలియదు నాకు. ఆ లోన్ పీరియడ్ అయిపోయిన తర్వాత డోన్ మున్సిపాలిటీకి 18,20,00,000 రూపాయల విలువ అయ్యే ఒక పెద్ద అసెట్ డోన్ మున్సిపాలిటీకి మిగిలిపోతుంది. తర్వాత ఒక 10 లక్షల రూపాయలు నెలకు రెంట్ వచ్చే ఆదాయం వస్తుంది.